హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుద్రాని కూర వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈరోజు నేను మీకు షేర్ చేసే వీడియో మా మరిది గారి బ్యార్ని అండి. ఇది మా చిన్న మామయ్య వాళ్ళది. ఇక్కడ పొగాకు పండిస్తారండి. మా ఊరు మొత్తము పొగాకు మీద డిపెండ్ అయి ఉంటుంది. కంది కూడా వేస్తారండి. ఎక్కువ అయితే ఇక్కడ మా ఊరు మొత్తము పొగాకు మీద డిపెండ్ అయి ఉంటుందండి. పంట ఎక్కువ వేస్తారు ఇక్కడ రైతులందరూ. అయితే ఈ పొగాకు పండించిన దాంట్లో 2 రకాలు ఉంటాయండి. కాల్చే పొగాకు ఒకటి, గుచ్చే పొగాకు అని. మా ఊరిలో ఎక్కువ శాతము 99% కాల్చే పొగాకు వేస్తారండి. ఈ ఆకును కాల్చాలంటే బ్యార్నీ ఉండాలి. ఆ బ్యార్నీలో ఎలా కాలుస్తారు ఏంటనేది మీరు చూద్దరు. ఫస్ట్ ఇదంతా పొగాకు అండి. కాల్చి ఆల్రెడీ మండి కట్టారు. ఇక్కడ మీకు కాల్చేది చూపించాలనుకున్నాను, కానీ ఆల్రెడీ లోపల పొయ్యి మండుతుంటాను. బ్యార్నీకి డోర్ క్లోజ్ చేశారు. మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఎలా ఆయన కాల్చే అంకుల్ ఉన్నారు, టోకర్ అంటారు, డ్రైవర్ అంకుల్ అంటారు. ఆయన ఎలా కాలుస్తున్నారు అనేది మీకు పొయ్యి కూడా ఓపెన్ చేసి చూపిస్తారు అంకుల్ గారు. ఇక్కడ చూడండి, ఇదంతా ఆల్రెడీ కాల్చి పెట్టిన పొగాకు మండి. ఇదంతా క్యారియర్స్ ఎవరి అంటే అక్కడ ఆకు అల్లటానికి వస్తారండి. పొగాకు మనం 15 డేస్కి ఒకసారి కొట్టుకొని వస్తారు పొలం నుంచి. ఆకు కొట్టిన తర్వాత ఆకు అల్లుతారు. ఆకు అల్లి మనకి బ్యార్నీలో పెడతారండి. అది అల్లుడు కర్రలు యూస్ చేసి మనకి ఆ ఆకుని బ్యార్నీలో పెడతారండి. ఆ పెట్టిన ఆకుని ఈ అంకుల్ గారు, ఈయన డ్రైవర్ అంకుల్, ఈయన పేరు శ్రీను. ఈ అంకుల్ గారు కాలుస్తూ ఉంటారు. ఈయన వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయి అండి, ముగ్గురు కాలుస్తారు. వాళ్ళు ఇది కాల్చడానికి మా ఊరు వచ్చి ఒక 3-4 బ్యార్నీలు మాట్లాడుకొని ఒక 3-4 మంత్స్ అంటే ఆకు వాళ్ళు అయిపోయే వరకు ఇన్ని కొట్టుల వరకు అని చెప్పి ఒప్పుకొని వస్తారండి. అప్పుడు అయ్యే వరకు మా ఇంటి ముందే ఒక షెడ్ వేసుకొని ఉంటారండి. ఆ పని కూడా చాలా కష్టం వాళ్ళు చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు కాల్చే కాల్పుని బట్టి ఆకు రంగు అనేది మారుతూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ కొంచెం తేడాగా కాలిస్తే ఆకు రంగు మారిద్ది. అప్పుడు వాళ్ళ ఓనర్స్ కూడా వాళ్ళ మీద కొట్లాడచ్చు. అందుకని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా డే అండ్ నైట్ డ్యూటీలు మార్చుకుంటూ కాలుస్తారు. ఇదిగో చూడండి, అంకుల్ ఆ కట్టెలు ఎలా కొయ్యలు లోపల పెట్టి ఎలా మంట మండిస్తున్నారు మనకు చూపిస్తున్నారు. యాక్చువల్గా ఓపెన్ చేయకూడదు. ఒకసారి నేను అడిగితే మా వ్యూవర్స్కి చూపిస్తాను అంకుల్ అంటే చూపించారండి. ఇవన్నీ దానికి సంబంధించిన కొయ్యలు. మనకి పంట రెడీ అయ్యేటప్పటికి ముందే మనకి అవన్నీ దున్ని అన్నీ చేసుకున్నాక పొలం రెడీ చేసుకునే ముందే మనకి ఎండుకట్టెలు అన్నీ తెచ్చుకుంటారండి. తోలుకొచ్చుకుంటారు, కొనుక్కొచ్చుకుంటారు వేరే చోట నుంచి. ఈవిడ ఆంటీ సుశీలమ్మ, సారీ అండి, రవణమ్మ ఆంటీ వాళ్ళ వైఫ్, ఆ పాప వాళ్ళ మనవరాలు శ్రీవిద్య తన పేరు. ఆల్రెడీ మన దాంట్లో ఒక వీడియోలో కూడా ఉందండి, షార్ట్లో. పాప చాలా బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది. ఆ పాపను బాగా ఆడిస్తారు ఆంటీ అంకుల్. వీళ్ళకి ఆల్రెడీ ట్విన్స్ బాబు, వాళ్ళు 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. మళ్ళీ ఈ పాప. వీళ్ళిద్దరూ డే అండ్ నైట్ ఇక్కడే మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారండి. ఆంటీ గారు నిద్రపోతుంటే అంకుల్ గారు కాపలా ఉంటారు. వీళ్ళిద్దరు ఏదైనా వర్క్ ఉండి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎక్కడైనా వెళ్తే వాళ్ళ అబ్బాయి ఉంటారండి. ఇవంతా మనకి ఈ జాగ్రత్తగా మనకి అక్కడ మంట అది మెయింటైన్ చేసుకుంటూ ఆకు కాల్చాలండి. ఆకు కాల్చిన తర్వాత ఈ కర్రలు మీకు కనిపిస్తున్నాయి కదండి, వీటిని అల్లుడు కర్రలు అంటారు. మనకు తెచ్చిన ఆకుని ఈ కర్రలతోటి పురుకోస యూజ్ చేసి అల్లుతారండి. అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ ఆకు కాల్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి రేకల్లో పెడతారు. రేకల్లో పెట్టారు. ఇదిగోండి ఇలా చూడండి, ఇవన్నీ రేకుల్లో అంటే ఇదేనండి. 2 కర్రలు అటు ఇటు గుంజల్లా పాతి వీటి మధ్యలో ఆ కర్రలు, అల్లిన కర్రలు మనకు కాలుస్తారు కదా, వాటిని తెచ్చి మధ్యలో పెడతారు. మీకు చూపిస్తానండి. పక్కన మా తాతయ్య వాళ్ళ బ్యార్నీలో ఆల్రెడీ పెట్టుంచారు చూడండి, ఇలా పెడతారు. ఇది కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి. రేకుల్లో పెట్టిన కర్రని ఎర్లీ మార్నింగ్ తీయాలి. మంచు ఉన్నప్పుడే, ఎండొచ్చేలోపు తీయాలండి. ఎండొచ్చా తీస్తే ఆకు అనేది పెలిసి బారిపోతుంది, పొడిలాగా అయిపోతుంది. ఇదేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.